ఇప్పుడు 23 నుంచి జూన్ 12 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండడం వల్ల పిల్లల్ని ఈరోజు ఇంటికి పంపిస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్తోనే సేఫ్గా పంపిస్తున్నాము. అయితే పిల్లలు ఇక్కడ స్కూల్లో ఉన్నప్పుడు చాలా సేఫ్ ఎన్విరాన్మెంట్లో ఉండేవారు కదా. ఇప్పుడు బయటికి వెళ్తే పిల్లలకి ప్రొటెక్షన్ వాళ్ళకి ఎట్లా సేవ్ చేసుకోవాలని తెలియదు వాళ్ళని. ఇక స్కూల్లో ఉన్నప్పుడు అంటే ప్రతిదీ పిల్లలకి టైం టు టైం బెల్ కొట్టుకుని దగ్గర నుంచి వాళ్ళ క్లాస్కి రావడం, లాబీ తీసుకెళ్ళడం ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇంటికి వెళ్తారంటే టైం టేబుల్ ఉండదు. ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంటారు. చాలా మంది స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు పిల్లలు ఒక్కళ్ళే ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి టైంలో ఏవో కొన్ని అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా పిల్లల్ని ఎలా సేఫ్గా ఉండాలి, ఈ సమ్మర్లో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని పిల్లలకి పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళ గురించి అంటే వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరించాలి, వాళ్ళు వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి విషయాలలో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఆల్మోస్ట్ పేరెంట్స్తో పాటు కొంతమంది పొలాలకు వెళ్తుంటారు. పొలాలకు వెళ్ళినప్పుడు మాక్సిమం పొలాల్లో కొన్ని బావులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి టైంలో పిల్లలు సరదాగా ఈత కోసం వెళ్ళి ఒక్కోసారి కొన్ని వాచిక సంఘటనలు జరుగుతాయి. సో అట్లాంటి విషయాలు కూడా పిల్లలకు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యంగా పిల్లలకి హాలిడేస్లో టైం అంతా వేస్ట్ చేసుకోకుండా తర్వాత ఈ ఫోన్లని, యూట్యూబ్లని, వాట్సాప్లని, ఇన్స్టాలని చెప్పేసి అట్లాంటివి ఏమీ చేయొద్దు. మీరు ఒకవేళ ఫోన్ తీసుకున్నా కూడా అది మీకు ఎడ్యుకేషనల్గా సంబంధించింది అయి ఉండాలి. తర్వాత మీ టీచర్స్ మీకు హోంవర్క్ ఇస్తారు. ముఖ్యంగా ఈ ఫిజిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్ టఫ్ ఉంటాయి కాబట్టి ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. టీచర్స్ కొంచెం హోంవర్క్ ఇస్తారు, అవి కూడా కంప్లీట్ చేసుకొని రావాలి హాలిడేస్లో. మీకున్న పర్సెంటేజ్ని మీరు వాడుకోండి. అట్ ద సేమ్ టైం చదువు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. పిల్లలు అన్ని ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో ఎండలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బాడీలో నుంచి స్వెట్ ఎక్కువ పోతుంది కాబట్టి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి అని పిల్లలకు సూచించడం జరిగింది.